నేపథ్య గాయని శ్రీమతి రావు బాల సరస్వతి దేవి పేరు నెలకొల్పిన తొలి లలిత సంగీత అవార్డును వీరు దక్కించుకున్నారు. మధు మ్యూజిక్ అకాడమీచే ప్రఖ్యాత సినీ గాయనిమణి లతా మంగేష్కర్ అవార్డుని సైతం తన అవార్డుల పొదిలో చేర్చుకున్నారు. సుప్రసిద్ధ గాయని శ్రీమతి ఎస్ జానకి గారి పాటలను ఆమె సమక్షంలోనే 12 గంటల పాటు నిర్విరామంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆమెది. 4 ఏళ్ల క్రితం ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆమె అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నందననామ ఉగాది విశిష్ట పురస్కారం పొందారు. బెస్ట్ టీవీ ప్లేబ్యాక్ సింగర్గా 2 సార్లు నంది అవార్డులను సొంతం చేసుకున్న సురేఖమూర్తి ఆంధ్రప్రదేశ్ కళావేదిక, వంశీ ఆర్ట్స్, కిన్నెర, యువవాహిని, ఆరాధన, ఆకృతి, అభినందన, రసాంజలి తదితర సాంస్కృతిక సంస్థల గౌరవ పురస్కారాన్ని పొందారు. నాగాలాండ్ గవర్నర్ ద్వారా విశాల భారతి గౌరవ పురస్కారాన్ని పొందిన సురేఖ గారు ఘంటసాల ఆరాధనోత్సవంలో భాగంగా అమెరికాలోని 32 నగరాల్లో తానా మరియు ఆట సంగీతోత్సవాల్లో పాల్గొని వివిధ దేశాల్లో సైతం ఎందరో అభిమానులను పెంచుకున్నారు. నార్త్ అమెరికాలో వికసన ఫౌండేషన్ వారిచే మెలోడీ క్వీన్ బిరుదునే కాక హాసం పత్రిక వారి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. వీరు వివిధ సంగీత దర్శకుల సంగీత సారథ్యంలో పాటల బాటలో, కాలం చిరుకొమ్మ మీద, ఈ ప్రశాంత సమయంలో పేర 3 లలిత సంగీత ఆల్బమ్స్ని విడుదల చేశారు. వాటిలో ప్రతి పాట ఆణిముత్యమే. కాలం చిరుకొమ్మ మీద, జోజో లాలి పాటలు వింటూ చిన్ని దొరలు హాయిగా నిద్రపోయినా లాలి పాడే అమ్మలకు కూడా నిద్రమత్తులో కనురెప్పలు వాలిపోవటం ఖాయం. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పాట, ముఖ్యంగా సురేఖమూర్తి గారి పేరు వింటూనే మొదట గుర్తుకొచ్చే పాట ఒక్కసారి ఒక్కసారి. ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒకసారి కాస్త సేపు నీతో గడపాలని ఉంది. ఒక్కసారి సుమి, ఒకే ఒక్కసారి గతములోకి నీతో నడవాలని ఉంది. ఇలా ఎన్నిసార్లు విన్నా తనివి తీరని ఆ పాట ఒక్కసారి విన్నా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా గతంలోకి 4 అడుగులు వేయకుండా ఉండలేరు. శ్రోతల హృదయాలలో చిరకాలం నిలిచిపోయే మధుర గాయని సురేఖమూర్తి గారు ఇంకెన్నో ఆణిముత్యాల లాంటి పాటలను అందించాలని ఆశిస్తూ, మరెన్నో సన్మానాలు, అవార్డులు పొందాలని ఆకాంక్షిస్తూ అపురూప అవార్డు అందుకుంటున్న శుభతరుణాల అభినందనలు. దయచేసి మనం మరొక 15 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుంది. ఎవరు వెళ్ళిపోవద్దు అని కోరుతున్నాము. ప్రైజెస్ ఉన్నాయి.
తదుపరి కథా రచయిత్రి అపురూప అవార్డు స్వీకరించబోతున్నటువంటి శ్రీవల్లి రాధిక గారిని వేదిక మీద ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ, శ్రీవల్లి రాధిక గారి కుటుంబ సభ్యులని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సభలో జి సుబ్బలక్ష్మి గారు ఉన్నారు, రాజేశ్వరి గారు, ప్రమీల గారు ఉన్నారు. వారిని, వసంత వివేక్ గారిని, కవిత దివేకర్ గారిని ఈ వేడుకలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ, శ్రీవల్లి రాధిక గారి పరిచయత్రి వారిని కోరుతున్నాం. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు, ప్రైజులు ఉన్నాయి, సర్ప్రైజెస్. మానవ జీవితాల్లోని సహజమైన అనుబంధాలను, భావోద్వేగాలను, సంఘర్షణలను ఒడిసిపట్టుకొని కథా సృజన చేయగల నైపుణ్యం ఆమెది. చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల ఎంతో ఇష్టం పెంచుకున్న శ్రీవల్లి గత 25 ఏళ్లుగా రచనలు కొనసాగిస్తున్నారు. పాఠశాల రోజుల నుండే కవిత్వం రాయడం మొదలుపెట్టి కాలేజీ మ్యాగజైన్ కోసం కథ రాయడంతో ఆమె కథా వ్యాసంగం మొదలైంది. స్నేహితులందరూ కలిసి వేయగలిగేలా సరదాగా నాటిక రాసి ప్రదర్శించడం ఆమె రచనాశక్తికి నిదర్శనం. ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ఇచ్చిన శ్రీవల్లి గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ అత్యున్నత స్థాయి కథలను సాహితీ లోకానికి అందించారు. గత 2 దశాబ్దాలుగా ఆమె కథ ప్రచురించని పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు. పాఠకుల మెప్పుదలతో పాటు బహుమతులు, అవార్డులు పొందిన కథలన్నింటినో రచించిన శ్రీవల్లి రాధిక గారు రాశితో పాటు వాసిగల కథా రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీవల్లి గారు కథలు ఇప్పటి వరకు 5 సంపుటాలుగా వెలువడ్డాయి. మహార్ణవం, ఆలోచనామృతం, స్వయం ప్రకాశం, తక్కువేమి మనకు, హేళగా, ఆనంద డోలగా పేర్లతో వచ్చిన ఈ కథా సంపుటాలు ఇటు పాఠకులను అటు విమర్శకులను అలరించాయి. రేవు చూడని నావ, కైవల్యం అనే కవితా సంపుటాలను, ఒకరికొకరు, ఇంద్రధనస్సు అనే నవలలను, ఆమె నడిచే దారిలో నవలికను, ఏకాత్మ మానవ దర్శనం ఒక అధ్యయనం అన్న అనువాద గ్రంథాన్ని ఆమె రచించారు. శ్రీవల్లి రాధిక గారు మనిషి నీడ అనే అనువాద పుస్తకాన్ని రచించి బాల పాఠకుల హృదయాన్ని గెలుచుకున్నారు. ఇంకా వీరి విమర్శా వ్యాసాలు, బాలల కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడమే కాకుండా ఈ బుక్స్గా కూడా లభ్యమవుతున్నాయి. శ్రీవల్లి రాధిక గారి కథలు ఆంగ్లం, హిందీ, మరాఠీ, ఒరియా, కన్నడం, తమిళ, పంజాబీ, నేపాలీ భాషల్లోకి అనువదించబడి పాఠకుల ఆదరణ పొందాయి. సహజమైన జీవితాలను ప్రతిబింబించే అద్భుతమైన కథలన్నింటినో అందించిన శ్రీవల్లి రాధిక గారు అందుకున్న పురస్కారాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఢిల్లీలోని కథా సంస్థ 14 భారతీయ భాషల్లోని ఉత్తమ కథలకు ఇచ్చే కథా పురస్కారాన్ని నా స్నేహితులు కథకు అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం లాంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. భారతీయ భాషా పరిషత్ కలకత్తా వారు 22 భారతీయ భాషలలో రచయితలకు ఇచ్చే యువ పురస్కారం మహార్ణవం కథా సంపుటికి, విశ్వనాథ వాగ్మయ పురస్కారం తక్కువేమి మనకు అన్న కథా సంపుటికి వచ్చాయి. 14 భారతీయ భాషల్లో తెలుగు విభాగం కింద ఎంపికై ఇంగ్లీష్ అనువాద సంకలనంలో చోటు చేసుకున్న వీరి కథ మై ఫ్రెండ్ను ఢిల్లీలోని స్కూల్ పిల్లల చేత చదివించినప్పుడు ఎంతో మంది పిల్లలు ఆ కథను ఇష్టపడడం శ్రీవల్లి రాధిక గారి రచన ప్రత్యేకతలు తెలుపుతుంది. సామాన్యులలో కనిపించే ధీరోదాత్తతను, విభిన్నతలో కనిపించే సారూప్యతను, ఆస్తిక నాస్తిక వాదాల్లో కూడా మానవత్వాన్ని, అసహజ వర్ణాల కంటే సహజ బంధాలు, భావోద్వేగాలు వివరించే రచన చేయడానికి ఇష్టపడే రాధిక గారు సమాజం పట్ల, మనుషుల పట్ల స్పష్టమైన అవగాహనతో, బాధ్యతతో రచన చేస్తున్న ఒక మంచి రచయిత్రి. నేడు కథా విభాగం కింద అపురూప అవార్డు అందుకుంటున్న శ్రీవల్లి రాధిక గారిని మనసారా అభినందిస్తూ ఈ రచన నెల్లుట్ల రమాదేవి గారు.
తదుపరి మన యంగ్ హీరోయిన్ అంటే సినిమాల్లో నటిస్తేనే కాదు, కథానాయిక. మన భారతదేశపు జెండాను హిమాలయ పర్వతాల మీద పాతడమే కాదు, తదుపరి కొన్ని తరాల వరకు కూడా ఆ రికార్డు దరిదాపుల్లో ఎవరు లేకుండా చేసి ఎవరెస్ట్ను అధిరోహించి ఒక గొప్ప అమ్మాయి. ఎవరెస్ట్ ఎక్కే క్రమంలో మధ్యలో ఒక మజిలీలో 104 డిగ్రీల జ్వరం వచ్చింది ఆ అమ్మాయికి. జ్వరం వస్తే ఆమె అడ్వైజర్స్, గైడ్ వాళ్ళందరూ కూడా వద్దమ్మా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోదామంటే ఆ అమ్మాయి వినకుండా లేదని అక్కడ 2 రోజులు రెస్ట్ తీసుకొని ఆ జ్వరం తగ్గాక ఆక్సిజన్ లేనటువంటి ఎవరెస్ట్లో ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని ఎక్కి అక్కడ ఎవరెస్ట్ మీద మన యొక్క మువ్వన్నెల జెండా పాతినటువంటి గట్స్ ఉన్నటువంటి అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి. ఈ మాలావత్ పూర్ణ ఈ వేదిక మీద ముందే చెప్పినట్టు 86 ఏళ్ల స్త్రీమూర్తి ఉన్నారు, 16 ఏళ్ల కథానాయిక కూడా ఉన్నారు. వీరిద్దరిని ఒకే వేదిక మీద చూడడం మన అదృష్టం. వారి పరిచయాన్ని చదవాల్సిందిగా తుర్లపాటి లక్ష్మిని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా ఈ అవార్డు మా ఇద్దరు అబ్బాయిలు ధృవతేజ్, నయన్దీప్ నా పేరు మీదకి ఇస్తున్నారు. వాళ్ళిద్దరు ఇక్కడ లేరు కాబట్టి మా సోదరి సంధ్య గారిని మరియు విజయ్ గారిని, లహరిని, అదేవిధంగా వెనిశెట్టి శంకర్ గారు, జి లచ్చయ్య గారు, రాజీవ గారు, మేకారామస్వామి గారు, వికే భారతి గారు నిజామాబాద్ నుంచి విచ్చేశారు. వారందరూ జిల్లా పక్షాన వచ్చారు. వాళ్ళందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఒకవేళ మాలావత్ పూర్ణ గారి సంబంధించిన వారి కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉంటే కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఆఖర్ అవార్డ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్, అప్రూప్ అవార్డ్. ఒకవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు ఆక్సిజన్ అందిన క్షణాల్లో సిలిండర్ సాయంతో శ్వాస పీల్చుకో చూస్తే పట్టుదప్పి మంచులోయల్లోకి జారిపోతామేమన్న భయం, ఇంకోవైపు తన దేశ ప్రతిష్ట నిలబెట్టాలన్న ఆరాటం. ఎన్నో ఆటుపోట్లు, ఒత్తిళ్లు, అవాంతరాల మధ్య 14 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆ సాహస కృత్యం సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన బాలికగా ప్రపంచ రికార్డు నెలకొన్న ధీశాలి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల తాండకు చెందిన మాలావత్ పూర్ణ. నెలకి 3,500 రూపాయలు మాత్రమే సంపాదించే నిరుపేద వ్యవసాయ కూలి అయిన లక్ష్మీ దేవదాసులు పూర్ణ తల్లిదండ్రులు. అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో అత్యున్నత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులు టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీలను చదివి అబ్బురపడేవాళ్ళం. అలాంటిది మన పక్కింటి అమ్మాయి అలాంటి సాహసానికి ఒడిగట్టి విజయం సాధించడం మనకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. నిరంతరం మంచుతో కప్పబడి దుర్భేద్యంగా నిలిచే ఎవరెస్ట్ శిఖరారోహణ చేయడం పర్వతారోహులకు అత్యంత ప్రమాదంతో కూడిన సాహసం. 3 ఏళ్ల క్రితం డార్జిలింగ్లోని పర్వతారోహణ శిక్షణా కేంద్రంలో 8 నెలల అత్యంత కఠినమైన శిక్షణ కొరకై సాంఘిక సంక్షేమ శాఖ గురుకులం సొసైటీ ఎంపిక చేసిన 110 మందిలో 8వ తరగతి చదివిన పూర్ణ ఒకరు. వార్షిక పరీక్షల అనంతరం ఏప్రిల్ 6వ తేదీన ఇంటి వద్ద బయలుదేరి 8వ తేదీన పర్వతారోహణ మొదలుపెట్టి ఏప్రిల్ 15వ తేదీన 5,480 మీటర్ల ఎత్తు మీద ఉన్న బేస్ క్యాంప్ చేరారు. తర్వాత 6,480, 7,100 మీటర్ల ఎత్తున్న బేస్ క్యాంప్ 1కి, అక్కడి నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 7,700 మీటర్ల ఎత్తున్న బేస్ క్యాంప్ 2కి చేరారు. ఆ పిదప 8,300 మీటర్ల బేస్ క్యాంప్ 3కి చేరుకున్నారు. 8,300 మీటర్ల ప్రమాద జోన్ వద్ద ఒక శవాన్ని చూసినా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ముందుకు సాగిన పూర్ణ మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం అనితర సాధ్యం. ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ జెండా ప్రతిష్ఠించిన మరుక్షణం గర్వంగా తన తలపైకెత్తానని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్ఆర్ శంకరన్ తెలంగాణ రాష్ట్ర చిత్రపటాలను అక్కడ ఉంచి తన దేశ రుణం తీర్చుకున్నానని ఉద్వేగంగా చెప్పారు పూర్ణ. భవిష్యత్తులో తానొక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటున్న పూర్ణ ప్రస్తుతం ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నారు. తన విజయంలో తల్లిదండ్రులు, గురువులతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారి శ్రీ ప్రవీణ్ కుమార్ గారి ప్రోత్సాహం మరవలేదని చెప్తారు. తన సహచర పర్వతారోహకుడు ఆనంద్, కోచ్ అన్సారీతో కలిసి తాము సాధించిన విజయాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి చెప్పేందుకు వెళ్ళినప్పుడు తమ ఇద్దరిని చదువు కొనసాగిస్తూనే మరిన్ని సాహస కృత్యాలకు పూనుకొమ్మని ఆశీర్వదించారని వినమ్రంగా చెప్పారు పూర్ణ. ఎక్కడ పాకాల తాండ, ఎక్కడ ఎత్తైన మంచుకొండ, ఊహించడానికి వీలేదనుకునే మనలాంటి చాలామంది ఆలోచనల్ని తారుమారు చేసి ప్రపంచ పటంలో తెలంగాణను పదిలంగా నిలిపి
యావత్ బాలబాలికలకు రోల్ మోడల్గా నిలిచిన మానవత్పూర్ణ నేడు అపురూప అవార్డు పొందుతున్న వేళ మనసారా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 16 ఏళ్ల బాలిక మున్ముందు మరెన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం. రచన ఎన్ శక్తిశంకర్. Proud of you. Yes. We're all proud of you. Yeah, look here, look here. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఒక 15 నిమిషాల్లో మన కార్యక్రమాన్ని ముగించబోతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. ఎందుకంటే ఇంత మంచి అవార్డులు స్వీకరించినటువంటి వ్యక్తులు వారి స్పందన మనం కొద్ది స్పందన అయినప్పటికీ వారికి మనం లెంతీ ప్రోగ్రాం కాబట్టి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయినా కూడా వారేం చెబుతారో వారి ముఖత మనం వినాల్సిన ఉంది, మన బాధ్యత. కావ్యం కవిముఖేన రమ్యం అన్నారు. అలా ఏ పని చేసేవాళ్ళు ఆ అవార్డు స్వీకరించినప్పుడు వారి ఆనందానుభూతి కానీ వారి స్పందన కానీ మనం తెలుసుకోవాల్సి ఉంది. ముందుగా నవల రచన కింద జీవన సాఫల్య పురస్కారం పొందినటువంటి శ్రీమతి తమిరిస జానకి గారు వారి స్పందనను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవాలి సార్. ఈరోజు ఈ పురస్కారం అందుకోవడం నాకు చాలా అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు కన్వీనర్, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపాధ్యక్షులు గోపి గారికి సాహితీ అభివందనాలు. నా నవల విశాలిలో సినిమాలో నాయికగా వేసిన శారద గారికి కళాభివందనాలు. అలనాటి గాయనీమణి ఆర్ బాలసరస్వతీదేవి గారికి సంగీత వందనాలు. ఈ వేదికపై నాతో పాటు ఈరోజు పురస్కారాలు అందుకున్న వారందరికీ నా అభివందనలు. సభకు విచ్చేసి ఇంతసేపు ఓపికగా కూర్చున్న మీ అందరికీ ధన్యవాదాలు. అలనాటి గాయనీమణి ఆర్ బాలసరస్వతీదేవి పాటలు నాకు చిన్నప్పుడే మా ఇంట్లో గ్రామ్ఫోన్ ఉండేది. మా నాన్నగారు అన్ని ప్రముఖ రికార్డులన్నీ కొనేవారు. అప్పట్లోనే ఆవిడ మధుర స్వరం మా అందరికీ చాలా ఎంతో ఇష్టంగా ఉండేది. ఇప్పటికీ ఆవిడ 86 ఏళ్ల వయసులో కూడా ఇలా సభలకు వచ్చి మనందరినీ ఆశీర్వదించడానికి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ అమృతలత గారు ఈ ముగ్గురు సమక్షంలో నాకు ఈ పురస్కారం అందజేసినందుకు ఆవిడకి నేను ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అని భావిస్తున్నాను. ఆవిడకి, ఆవిడ కార్యవర్గానికి, ముఖ్యంగా నెల్లుట్ల రమాదేవి, కిరణ్ బాల వీరందరికీ కూడా మేమందరం ఎంతో రుణపడి ఉన్నామనే అనుకుంటున్నాను. అంత చక్కగా కార్యవర్గం నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని కన్నిగంటి అనసూయ, సమ్మెట ఉమాదేవి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. సమయం చాలా తక్కువగా ఉన్నందుకు నేను ఎక్కువ మాట్లాడట్లేదు. కానీ విశాల్ సినిమాలో నటించిన శారద గారివి నాకు పాతవి మా ఇంట్లో పుస్తకాల్లో ఆవిడ రివ్యూస్ దొరికాయి, సమీక్షలు. అది నేను ఆవిడకి ఫ్రేమ్ కట్టించి తెచ్చాను. ఈ సభాముఖంగా ఆవిడకి ఇవ్వాలని నా కోరిక. నెల్లట్ల రమాదేవి అనుమతిస్తే
ఆవిడకి శారద గారికి అందజేస్తాను. ఒక వ్యక్తి అవార్డు తీసుకుంటుందంటే ఆ అవార్డులో ఎంత ఉందాతనం కూడా ఉండాలి. ముఖ్యంగా తమిరిస జానకి గారికి మీరు జీవన సాఫల్య పురస్కారం మీకు ఇవ్వబోతున్నాం అని చెప్పగానే మీరు నేను అర్హురాలని అనుకుంటే సరే అన్నారట. అంటే అంత రచయిత్రులు అందరూ కూడా నేర్చుకోవాలి. మనం కొంత రాగానే మనకు ఒక అహం అనేది తలకెక్కుతుంది, లేదంటే మరోటి అవుతుంది. అలా కాకుండా ఇన్నేళ్లుగా రచన చేస్తూ కూడా ఒక మంద్రంగా సాగే నదిలాగా రచన ఎంత నాణ్యత ఉందో వ్యక్తిత్వంలో కూడా అంతే నాణ్యత చూపిస్తున్నటువంటి తమిరిస జానకి గారి అవార్డుకి అన్ని రకాలుగా అర్హులని మనం భావిస్తూ ఉన్నాం. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినయం నృత్యం విభాగం కింద చాలా అర్హురాలు అయినటువంటి శ్రీమతి ప్రభా రమేష్ గారు ఇప్పటికీ కూడా వారు ఎంతోమంది నాట్యం నేర్చుకునే వాళ్ళకి ఒక మార్గదర్శిలాగా ఉంటూ ఇప్పటికీ ప్రదర్శనలు ఇస్తూ ఇప్పటికీ మళ్ళీ ఇంకో పక్క సవ్యసాచిలాగా ఒక పక్క సినిమాలో నటిస్తూ తన యొక్క కళల పట్ల తన యొక్క ఆరాధనను అంకిత భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. వారు ఈనాడు జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. వారి స్పందన తెలియజేస్తారు. ప్రభ గారు రండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం అన్న మాటకి అర్థం ఈ రోజున 100% నిజం అనేది చాలా నిజం. ఎందుకంటే ఇందాక శారదక్క చెప్పారు, ఇంతమంది పెద్దలు ఒక పక్కన డాక్టర్ ఎన్ గోపీనాథ్ గారు, ఆయన ఇక్కడ యూనివర్సిటీలో ఆయన ఎటువంటి పెద్దవారు, ఎటువంటి సాహితీపరులు, సాహిత్యవేత్తలు, ఎటువంటి గురువు అనేది అది మనందరికీ తెలిసిందే. పదం అనే మాట ఇందాక వారు వాడారు. పదం మీ దగ్గర నుంచే వచ్చింది. కవితలో నుంచి పదం వస్తేనే మా పాదాలు కదులుతాయి, పదం వస్తేనే పాట వస్తుంది. పదం లేకపోతే ఏమీ లేదు. నన్న అని ఎంతసేపు మనం మాట్లాడుకుంటాం. మీరు పదం పెదాల మీద కలిపితేనే మా ఆర్టిస్టులకి భావం వస్తుంది. ఆ భావంతో మేము చేయగలం. అటువంటి ఆ పాటని సొంతం చేసుకున్న అమ్మ బాలసరస్వతమ్మ గారికి, సరస్వతి పుత్రిక ఆవిడ, ఈ రోజున ఆవిడ పక్కన కూర్చుని నేను ఇంతసేపు మాట్లాడడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇకపోతే శారద గారు, ఊర్వశి శారద గారు చక్కగా ఎప్పుడు ఏమిటో ప్రభా ఏంటి నేను చెప్పవాయ్ అని అంటారు. ఆవిడ ఎంత ఓపిక, ఎంత ఓర్పు. ఆవిడ ఎటువంటి మహానటి అనేది పక్కన పెడితే చాలా మనసున్న మంచి వ్యక్తి, మంచి మనిషి ఆవిడ. ఒక పక్కన తోటి ఆర్టిస్టుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ టెక్నీషియన్ని ఇబ్బంది పరచకుండా, మేము షూటింగ్లో ఉంటే ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు 100 మందిని మేము మీట్ అవుతూ ఉంటాం. ఎవరిని నొప్పించకుండా చేసే ఒక మంచి నటీమణుల్లో, గొప్ప నటీమణుల్లో ఆవిడ ఒకరు. ఆవిడ ఉన్నారు ఈ వేదిక పైన. ఇక ఎంతోమంది ఆ సరస్వతీదేవి కరుణకి, కటాక్షానికి నోచుకుని ఉత్తీర్ణులైనటువంటి ఎంతోమంది సరస్వతులు ఉన్నారు. ఇక ఇది సభా సరస్వతి. ఇందులో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క సరస్వతి. ఎందుకంటే ఒక్కొక్కరిని పిలిచి వారి సన్మాన పత్రం వారే రాసి వారే చదివించే అవకాశం ఇచ్చిన ఈ తాటుకు మాత్రం ఒక్కసారి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. ఎవరో రాస్తారు, ఏదో 2 ముక్కలు చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళకి గౌరవం ఇచ్చి, వాళ్ళకు ఒక గుర్తింపునిచ్చి, ప్రతి మహిళని ఈ రోజున ఈ మాతృమూర్తి దినోత్సవంలో ఇవాళ గౌరవించారంటే ముందుగా అమృతలత గారికి మరీ 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను నాకు వచ్చిన ఎన్నో అవార్డులు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క అవార్డు ఒక ఎత్తు. ఎందుకంటే ఇంతమంది సరస్వతులు కలిసి అందుకనే ఇది పరిపూర్ణమైనటువంటి ఒక సభా సరస్వతిలో నన్ను ఈ పదం కలిపే ఒక నాట్య కళాకారిణిగా గుర్తించి నన్ను పిలిచారంటే దానికి నిజంగా అమృతలత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక మహాయజ్ఞం లాంటి ఈ కార్యక్రమం
చాలామంది మగవాళ్లే చేస్తారండి. అక్కడికక్కడికి ఫోన్లు చేసి అందరినీ రప్పించేసి ఏ టైంకి ఏంటి ఎవరికి కావాలి, ఎంత ఆర్గనైజేషన్ కూడాను ఈ లేడీస్ వాళ్ళలో వాళ్ళు మన సీరియల్ చూసేదంతా అబద్ధం అనిపిస్తుంది. ఆడదానికి ఆడదే శత్రువు, పక్కింట్లో నిప్పు పెడుతుంది, దానికి ఒప్పుకొస్తుంది, దాని ఇది తీస్తుందని. కానీ ఒక ఆడదాన్ని గౌరవించడానికి ఒక్కొక్కళ్ళు స్పాన్సర్స్, ఒక్కొక్క మాతృమూర్తి, ఒక్కొక్క సరస్వతీదేవి వచ్చి మన ఆడదాన్ని ఆడవాళ్లే గౌరవించాలి, అమ్మని అమ్మ గౌరవించాలి. శక్తి స్వరూపిణి ప్రతి ఒక్క వనితలోనూ ప్రతి ఒక్క అమ్మలోనూ శక్తి ఉంటుంది. ఆ శక్తిని గౌరవిస్తున్నారు చూడండి. దానికి మరొక్కసారి ఈ టీం అందరికీ కూడా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇందాక శారదక్క చెప్పారు అమ్మని గురించి. నా జీవితంలో కూడా సేమ్ అదే జరిగింది. అందుకని నేను మళ్ళీ నేను చెప్పనవసరం లేదు. అమ్మే. ఎప్పుడు అమ్మకి దండం పెట్టి ఆ తర్వాత అంటే అమ్మవారు రాదు కాబట్టి అమ్మ ప్రత్యక్ష దైవం. ఆవిడ ఆశీర్వాదం మాత్రం ఒక అస్త్రంలాగా ఉపయోగపడుతుంది మనకి. నాకు నా జీవితంలోనూ కూడా అలాగే జరిగింది. ఈ రోజున తల్లిదండ్రులని గుర్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన ఈ సభకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సమయాభావం అయిపోయింది. అమ్మ చాలా బాలసరస్వతమ్మ గారు ఇందాక నుంచి ఎంతో ఓపికగా ఆవిడ సంస్కారానికి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, శారద గారి ఓపికకి నిజంగాను వాళ్ళని చూసి ఇంకా మేము నేర్చుకుంటున్నాం. ఇందాక ఏదో అన్నారు, నాగేశ్వరరావు గారు చెప్పింది నేను నేర్చుకుంటున్నామని. మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటున్నామమ్మా. ఒక సరస్వతుల సభ ఒక ఇది ఉంటే ఓర్పు కావాలి. ఆడదానికి ఓర్పు, ఓపిక, వినయం, విధేయత ఇవన్నీ మించి సంస్కారం ఉంటే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మీ నుంచే మేము నేర్చుకున్నాం. అందరికీ సమయాభావం ఉంది కాబట్టి మరొక్కసారి అవార్డు తీసుకున్న మీ అందరికీ కూడా నా కళాభివందనలు, కళాభినందనలు. సమయాభావం ఉంది, క్షమించండి. మరొక్కసారి ఈ ఆర్గనైజ్ చేసిన వారందరికీ, ముఖ్యంగా రమగారికి. ఆవిడ చాలా చతురత కావాలండి. మమ్మల్ని అంటే మీరు పదం మాట్లాడేవాళ్ళు, మీరు మాట్లాడిన వాటిని మేము భావం ప్రకటించేవాళ్ళమే. మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము. అందుకని మరొక్కసారి యాంకర్ అయినటువంటి ఇందాక చెప్పారు గోపీనాథ్ గారు, అవార్డు అంటే ఏమన్నా ఉంటే ఇవ్వాలి అని. చాలా సమయస్ఫూర్తి కావాలి. వారికి కూడా నా కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కారణం కూడా వారు మువ్వల సపడి చేసేటప్పుడు ఆమె వాచికం ఎంత స్పష్టంగా ఉంటుందంటే, తర్వాత చిన్న పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా, వారిని తప్పు చెప్తే కూడా కొంచెం హింట్ ఇస్తూ, క్లూ ఇస్తూ ఆ కార్యక్రమాన్ని చాలా జనరంజకంగా చేశారు. ఇప్పుడు మనం ముందు అనుకున్నట్టుగానే 8:30కి మన కార్యక్రమం పూర్తి అవుతుంది. ఎవ్వరికి లేట్ అవ్వదు. హైదరాబాద్లో కార్యక్రమాలు అంటే 10 వరకు కూడా అవుతాయి. అది కావద్దనే మనం 5:30కి మొదలు పెట్టాం. 8:30కి పూర్తి చేస్తాం. మహా అంటే ఇంకొక 5 నిమిషాలు. ఇప్పుడు మీకు అందరికీ ఒక సర్ప్రైజ్ ఏమిటంటే, ఒక క్విజ్ కూడా, మంచి బహుమతి ఇస్తాం. ఈ వేదిక మీద ఈ అతిథులందరూ ఇట్లా కూర్చొని ఉండగా ఒక బృందం, ఒక 6 ఉన్నటువంటి బృందం, మన అమృతలత గారి టీం, వారి పాఠశాలల్లో పనిచేసేటువంటి ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్, వీళ్ళలో మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ కరెక్ట్గా గెస్ట్ చేయగలిగిన వాళ్ళకి ఎంతమంది గెస్ట్ చేస్తే అంతమందికి ఒక ప్రైజ్ అండి. 2 నిమిషాలు చిన్న పాట. గెస్ ఏంటంటే, మీకు క్లూ ఏంటంటే, మినిమం ఏజే 40, మ్యాక్సిమం ఏజ్ 65. ఈ మధ్యలో ఊహించండి. వీరందరూ ప్రభగారిలాగా పెద్ద డాన్సర్స్ కాదు, అందరు కూడా ఉద్యోగస్తులు. ఎప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇట్లాంటి వేదిక మీద ఇచ్చిన వాళ్ళు కాదు. ఊరికే అమ్మల రోజు మాతృ దినోత్సవం కాబట్టి అందరికీ ఒక వెరైటీగా, ఒక కానుకగా అమ్మలందరూ చేసే డాన్స్. दामन मन
సునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఎందుకే రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఉల్లన గోవిని పిలుపును వింటే ఉల్లము తల్లున పొంగదడే గ్రోవిని పిలుపును వింటే ఉల్లము చల్లున పొంగదటే రాగములో అనురాగము చెందిన జగమే ఊయలూగదటే రాగములో అనురాగము చెందిన జగమే ఊయలూగదటే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే రాత క్రీడల రమణుని గాంచిన ఆతలు మోసులు వేయవటే క్రీడల రమణుని కాంచిన ఆశలు మోహలు వేయవటే ఎందుకే రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే గోవిందుడు అందరి వాడేలే ఈ నర్తకి మళ్ళు శారద గారితోనూ ప్రభ గారితోనూ ఒక ఫోటో దిగదలుచుకున్నారు. ఒక గ్రూప్ ఫోటో. ఏమైనా తప్పులుంటే క్షమించండి, ఇది 1 గంట ప్రాక్టీస్తో చేశారు. లేదండి, తల్లి మనసుని కూడా ఈ రోజున ఒక కళాత్మకంగా సంతోషపెట్టినందుకు మరి ఇంకొక ఓహో ఈ సంస్థ వారి తల్లులు కూడా చూడండి ఎంత ఆనందంగా వాళ్ళు చేశారంటే నిజంగా ఇప్పుడు కళామ తల్లులు అయ్యారండి వాళ్ళు. హలో 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 అది కాదండి, ఎప్పుడో గోడలెక్కానని చెప్పాను, అప్పుడు వేసేవాళ్ళ మిజిల్స్ మళ్ళీ వాళ్ళు వేయించేశారు మన వాళ్ళు. వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని మనం అందరం కూడాను అసలు ఎలా చేస్తున్నామని కదా, ఉత్సాహం ఆ ధైర్యం నిజంగా మన ప్రభ ముందు డాన్స్ చేయడం మరి ధైర్యమే కదండి. మరి తన చక్కటి డాన్సర్ అయ్యి అలాంటి ఆమె ముందు అంత ధైర్యంగా చేశారంటే థ్యాంక్ యూ అమ్మా. తల్లి మనసు, తల్లి మీరు మధ్యలో వెళ్ళండి. Smile, please. Smile. Ready? థ్యాంక్ యూ. ఈ డాన్సులు చేసినటువంటి వాళ్ళు ప్రభ గారు, వసంత వివేక్ అండ్ సుజాత సురేందర్ రెడ్డి.
కవిత దివాకర్, లక్ష్మీ శంకర్, మేఘనారావు, డాక్టర్ మేఘనారావు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ తను. వీళ్ళందరూ కూడా అమృతలత గారు నడిపే విద్యా సంస్థల్లో ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, కరస్పాండెంట్స్. ఒక డాక్టర్ మేఘనారావు తప్ప. మేఘనారావు గారు ప్రభా గారి డాటర్. అయితే గెస్ట్ చేసిన ఎవరైనా కూడా స్లిప్ మీద నాకు పంపండి. మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్, వారికి మంచి బహుమతి ఉంటుంది. ఇప్పుడు దయచేసి తర్వాత ఇప్పుడు మన అవార్డు గ్రహీతలందరూ కూడా మాట్లాడాల్సి ఉంది. వారి స్పందన ఉంది. దయచేసి మనం ఎక్కువ సమయం తీసుకోకూడదు. కాబట్టి అపురూప అవార్డు బాల సాహిత్యం కింద స్వీకరించినటువంటి శ్రీమతి చిత్రంగా ఇప్పుడు బృందావనపది అందరిది అని వాడు నాట్యం చేశారు. ఎంతో ఆసక్తితో, ఎంతో ఆనందంతో, ఎక్కడా మొహమాట పడకుండా చక్కగా పసిపాపలై పడి నాట్యం చేసినట్టు అనిపించింది. ఈ పాటకి నాకు కూడా చిన్న అవినాభావ సంబంధం ఉంది. బృందావనపది అందరిది ఆ రోజుల్లో అందరికీ ఇష్టమైన పాటే, నాకు చాలా ఇష్టమైన పాట. అమ్మ తులసి పాట అడిగితే ఇవాళ అమ్మ దినోత్సవం కాబట్టి మా అమ్మను కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత నాకు మళ్ళీ కల్పించినట్టయింది. నమ్మితినమ్మ తులసమ్మ నా ప్రార్థన వినగా రావమ్మ, అఖిల ప్రాణుల బ్రోచే భారము అఖిలాండేశ్వరి నీదే కదా, నమ్మితినమ్మ తులసమ్మ నా ప్రార్థన వినగా రావమ్మ అంటూ నేను రాసిన పాట. ఆ రోజున అమ్మ నోట విని అమ్మ దగ్గర నుంచి చాలామంది నేర్చుకుని పాడుతూ ఉంటే ఆ చిన్నతనంలో నాకు ఒక రకమైన ఉద్వేగం, ఉత్సాహం, ఆనందం, చెప్పలేనంత, పట్టలేనంత సంబరం. ఆ పాట ఈరోజు చేసిన నాట్యానికి మళ్ళీ నాకు నా చిన్నతనాన్ని గుర్తు చేయడమే కాకుండా నాకు ఆ అమ్మ కోసం రాసిన పాట ఈ అమ్మ దినోత్సవం నాడు నాకు గుర్తుకు తెచ్చి మళ్ళీ మా అమ్మకి నమస్కారాలు చెప్పేటువంటి అవకాశం నాకు కలిగింది. ఇకపోతే రెండోది, నాకు అమృతలత గారితో పరిచయం ఈ మధ్యే. కానీ ఆమె మాటలు ఇందాక గోపి గారు చెప్పినట్టు ప్రతి అమృత వాక్కు అంటామే, ఆమె వాక్కుల్లో ఆ మాట మనకి ప్రతిధ్వనిస్తుంది. ఎందుకంటే ఫోన్లో మాట్లాడినా, ప్రత్యక్షంగా మాట్లాడినా కూడా. ఆ పద్మావతి మహిళా కాలేజీకి నేను దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం రావురు భరద్వాజ్ గారు, త్రిపురనేని చౌదరి గారు, నేను ఆ పద్మావతి కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు చేసిన సత్కారం, సంబరం ఎంతో మర్చిపోలేము. మమ్మల్ని బాసర కూడా తీసుకొచ్చారు. ఆ మహిళ, పద్మావతి మహిళ సంస్కారమే ఉట్టిపడుతూ మన అమృతలత గారు మనకి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆమె గురించి చెప్పాలంటే, ఆమె శక్తి గురించి చెప్పాలంటే చివరిగా చెప్తాను. తర్వాత రావు బాలసరస్వతి ఆవిడ బాల సరస్వతి. ఆమె ఎప్పుడు బాలే. ఆమె మాటలు 2 మాటలు మాట్లాడినా అప్పుడెలా మాట్లాడారో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఆవిడతో నాకు భానుమతి గారితో ఆవిడ ఒక్కరితోటే ఆవిడ పాటలు పాడుతూ ఉంటే నేను ఎదురుగా కూర్చుని వినేటువంటి అదృష్టం కలిగింది. అలాంటి అదృష్టం నాకు మళ్ళీ బాల సరస్వతి గారితో కలిగింది. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు, అమ్మ మీరు ఒక పాట పాడి తీరాలి అంటే ఆమె నేను పాడలేనా అనుకుంటూనే చక్కగా పాడి వినిపించారు. అది నేను మర్చిపోలేనటువంటి ఒక జ్ఞాపకం. అలాగే మన ఊర్వశి శారద సినిమా రిలీజ్ అయినప్పుడు మన సరోవర్ హోటల్లో ఒక కార్యక్రమం పెట్టారు. బహుశా వంశీ అనుకుంటాను. ఆ కార్యక్రమంలో చాలామంది మాట్లాడారు, నేను మాట్లాడాను. అయితే ఒక పత్రిక శారద గురించి శారదలో శారద అని పెద్ద తాటికాయల అక్షరాలు పెట్టారు. శారదలో శారద గురించి శారద అంటే శారద సినిమాలో శారద గురించి ఈ శారద. ఇదొక మరపురాని టైటిల్. అది నాకు అదొక జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు. ఆమె కూడా మేమిద్దరం వేదిక మీద ఉండడం వల్ల నాకు కలిగినటువంటి జ్ఞాపకం. ఇక మూడోది, ప్రభ గారితో కూడా నాకు ఒక రకమైన సంబంధం ఉంది. బహుశా ఆవిడ మర్చిపోయి ఉంటారు. కానీ ఒక సినిమాలో గుమ్మడి గారు, ఈవిడ నా నవల సంభాషణలు కూడా నేనే రాశాను అప్పుడు. కానీ ఆ నవల గుమ్మడి గారిది, ఈవిడిది చాలా పెద్ద చాలా పొడుగైనటువంటి సంభాషణలు, మంచి లాంగ్ సీన్స్ అన్నీ కూడా ఒక 6 రీళ్లు దిల్కుషా గెస్ట్ హౌస్లో షూటింగ్ అయిన తర్వాత గంగాధరరావు గారు పోవడం, లింగిచెట్టి గారు ఆ సినిమాని తీయలేకపోవడం,
దాంతో ఆ సినిమా అక్కడితో ఆగిపోయింది. కానీ ప్రభ గారు యాక్ట్ చేస్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళడం చూడడం, ఆవిడకి 30 ఏళ్ళు జీవితం, పురులాల్లో వయసు తగ్గించండి, నా వయస్సు అంతే, 30 ఏళ్ళు తీసేస్తే అప్పుడు నేను. ఇలాగా ఈ రోజున పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి ఊర్వశి శారద, సరే మన ప్రభ గారు, ప్రభ మధ్యలో తీ కూడా పెట్టారు, మన ప్రతిభ, ప్రభకున్న ప్రతిభ, ఆమె ప్రతిభ గారు, మన బాల సరస్వతి గారు, ఆవిడ ఎప్పుడూ ఆవిడ 90 ఏళ్ళు వచ్చినా ఆవిడ ఎప్పుడు పాడినా కంఠం అలాగే చిలక పలుకుల్లాగా 2 లైన్లు పాడితే మనకి ఆనందంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ స్మరిస్తూ నేను ఒక చిన్న మాట మన అమృతలత గారికి చెప్పకపోతే నాకు అది భావ్యం కాదు. ఇవాళ అమృతలత గారు, పొలతి తలుచుకున్న పొందునే చేకూర్చు, పొలతి తలుచుకున్న పొందునే చేకూర్చు, పడతి అలిగినప్పుడు ప్రళయం ఎప్పుడు, ఇంటిలోని శక్తి ఇంతింత కాదయ్యా, బొమ్ము కాదు శారదన్నమాట, ఇంటిలోని శక్తి ఇంతింత కాదయ్యా, బొమ్ము కాదు శారదన్నమాట. ఇక్కడ ఉండే ఇంతమంది శారదలు కూర్చుని ఉంటే, ఈ శారద మాట్లాడుతూ ఉంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇంతమంది శారదలు సభలో అందరూ కూడా సరస్వతి పుత్రికలు, వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు జలధరిస్తుంది, పులకరిస్తుంది. అభిమానంతో మీ అందరూ ఉన్నందుకు ఎంతో సంతోషంతో మనసు నిండిపోతుంది. నాకు ఈ 3 నిమిషాల్లో 6 మాటలు అయిపోయాయి, కొంచెం ఎక్కువే మాట్లాడినట్టున్నాను. మరి మీ అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, నాకు ఈ అవార్డు ఇచ్చినటువంటి అమృతలత గారికి నిజంగానే ఆమె శక్తికి నేను మురిసిపోతూ సంతోషంగా, అవార్డు అంటే గుర్తింపు, ఇక్కడ డబ్బుతో కొలమానం కాదు, అవార్డు అంటే గుర్తింపు. ఆ గుర్తింపు నాకు లభించినందుకు మరోసారి ఆ సరస్వతీదేవికి నమస్కరిస్తూ సెలవు. జ్యోత్స్న ఇలియాస్ గారు తమ స్పందన తెలియజేస్తారు. ఈలోపు ఎవరికైనా మొబైల్ ఫోన్ స్క్రీన్ సేవర్ వాళ్ళ అమ్మ ఫోటో ఉంటే దయచేసి రండి, ప్రైజ్ ఇస్తాం. లేచి నిలబడాలండో, ఈలోపు మార్చుకోవడం కాదు. సభాసదులందరికీ నమస్కారం. ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు పురస్కారం కూడా ఇచ్చిన అమృతలత గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలా? ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా, ఇంత సమర్థంగా నిర్వహించినందుకు ఆవిడ్ని అభినందించాలా? ఈ రెండిట్లో ఏం చేయాలి అని గంట సేపటి నుంచి నేను ఆలోచిస్తూ కూర్చుండి అవాక్కైపోయాను. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నా స్పందన తెలియచేయమన్నారు. మా అమ్మని గుర్తు చేసిన నేను వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోనా? అమ్మ గుర్తొచ్చిందని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకోనా? అమ్మ ఇచ్చిన ఉద్యోగం కోసం అమ్మ ఒడిలాంటి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి అమ్మ ఇచ్చినట్టు కట్నం కూడా ఇచ్చి ఆశీర్వదించిన వీళ్ళందరినీ అభినందించిన కృతజ్ఞతలు చెప్పనా? ఏమీ అర్థం కావడం లేదు. ఇకపోతే నా ఉద్యోగం గురించి, నేను 1972లో ఉద్యోగంలో చేరాను. అయితే ఇక్కడ సగర్వంగా ఒక విషయం అందరికీ చెప్పుకోవాల్సి ఉంది. తొలి మహిళా అనౌన్సర్ మా అమ్మగారు 1938లో కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో ఆవిడ అనౌన్సర్గా సెలెక్ట్ అయ్యి 1938 జూన్ 16న సర్వీస్లో చేరారు. అప్పుడు ఆవిడ ఫస్ట్ అనౌన్సర్ అండ్ డ్రామా వాయిస్గా రిక్రూట్ అయ్యారు. ఆవిడ 42 సంవత్సరాల పాటు ఆ ఉద్యోగంలో ఉన్నారు. ఆ తరువాత ఆవిడ వారసత్వ సంపదగా, ఆవిడ ఇచ్చిన ఆశీర్వాదంగా ఈ ఉద్యోగం నాకు వచ్చింది. కాబట్టి ఆ ఉద్యోగానికి గాను ఈ రోజున మాతృదినోత్సవం రోజున నాకు ఈ పురస్కారం ఇచ్చిన అమృతలత గారికి, ఎంతో సమర్థంగా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారి బృందానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సరదాగా ఒక కబురు ఏమిటంటే, మా అమ్మ 80లో రిటైర్ అయ్యారు. అంతవరకు నేను ఆల్ ఇండియా రేడియోలో అందరికీ భానుమతి గారు అమ్మాయిని, జ్యోత్స్నగా నన్ను గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు. ఓ భానుమతి గారు అమ్మాయి కాదు, మెడ్రాస్ భానుమతి గారు అమ్మాయి అంతే అనేవారు, కానీ జ్యోత్స్న అనలేదు. ఆ తర్వాత నేను రిటైర్ అయ్యాను.
నేను రిటైర్ అయిపోయిన తర్వాత మీరు స్వప్న గారు అమ్మగారు కదండి, మరి నేను ఎక్కడున్నాను ఏమో. ఇప్పుడు వీళ్ళు గుర్తించి ఇదిగో ఫలానా చోట ఉన్నామన్నారు. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. ఒక మంచి యాంకర్ని, సింగర్ని కూడా సమాజానికి ఇచ్చినటువంటి ఇలియాస్ జోత్స్న గారికి ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. వారు కూడా ఈ సభలో ఉంటే బాగుండేది, కాకపోతే పనులు ఉండి ఉండొచ్చు. అలాగే అవాక్ అయ్యానన్నారు. అవాక్ ఎప్పుడు అవుతారంటే టైడ్ సబ్బు వాడితే అవుతారు, దాని తెల్లదనానికి. అంటే ఈ మధ్యలో మనుషులకి సంస్కారం తగ్గుతుంది, సబ్బులకి సంస్కారం ఉంటుంది. అదేమిటో అలా సబ్బులకు సంస్కారం ఉంటున్న రోజుల్లోకి వచ్చాం కాబట్టి మనకు